చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యావే తండ్రి ఈ సంవత్సరం కూడా సెలవులో పలికిన 7 మాటలలో ఒక మాట చెప్పటానికి యావే ఇచ్చినటువంటి అర్హత కొరకు యావే తండ్రికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యాషువ ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చాలు. యాషువ మెస్సయ్య ఇక్కడ చూడండి, సిలువలో ఆయనకి ఏమైందంటమ్మా? దప్పికైందట. నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. యాషువ మెస్సయ్య దప్పిక అంటే ఏమిటి? యాషువ మెస్సయ్య దేనికోసం దప్పిక కలిగి ఉన్నాడు? మన యాషువ మెస్సయ్య దేనికోసం దప్పిక కలిగి ఉన్నాడు? ఆయన సిలువ మోసి 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 ఆయనకి దప్పికైంది అనుకుంటున్నారా? యాషువ మెస్సయ్య దేనికోసం దప్పిక కలిగి ఉన్నాడు? కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వరకు ఎలీషా గారు, జోయల్ మంచిగా చెప్పారు. నా మాటలు కూడా వినండి, భరించండి కొంచెంసేపు. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యాషువ, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి అమ్మా, యాషువ మెస్సయ్య ఏం మాట్లాడుతున్నాడంటే, అందుకు యాషువ, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు. యాషువ మెస్సయ్య సువార్త ప్రకటిస్తూ ఒక స్థలానికి వచ్చాడు. ఒక స్థలానికి వచ్చాడు. యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చిన సమయంలో ఒక స్త్రీ వచ్చింది. ఏమిటికి? నీళ్ల కోసం. దేనికోసం అమ్మా? నీళ్ల కోసం వచ్చింది. అయితే యాషువ మెస్సయ్య ఆమెని నీళ్ళు ఇవ్వమన్నాడు. అమ్మా, నాకు దాహం అవుతున్నది, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని యాషువ మెస్సయ్య ఆమెని అడిగారు. అడిగితే యాషువ మెస్సయ్య ఆ స్త్రీ అన్నది కదా, నీవు యూదుడవు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం లేదు, సహవాసం లేదు, నేను మీకు నీళ్ళు ఇవ్వకూడదు అని ఆమె మాట్లాడుతుంటే యాషువ మెస్సయ్య అన్నారు కదా, నీవు ప్రతిరోజు ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకోకుండా నేను నీకు నీళ్ళు ఇస్తా. ఏమిస్తున్నట్టమ్మా? నేను నీకు నీళ్ళు ఇస్తా. ఆ నీళ్లు నువ్వు తాగితే మరి ఎప్పుడూ దప్పిక కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, యాషువ మెస్సయ్య ఇచ్చే నీళ్లు త్రాగితే మరి అన్నడు కూడా దప్పిక కాదు, అన్నడు కూడా నువ్వు దప్పికొనవమ్మా అంటే, అయ్యా ఆ నీళ్ళు ఏంటో అయ్యా నాకు ఇయ్యయ్యా, నేను త్రాగుతాయా. ఇక్కడికి రావటానికి చాలా దూరంగా ఉన్నది, ఈ స్థలానికి రావటానికి చాలా దూరంగా ఉందయ్యా, నేను రాలేను, ఆ నీళ్ళు అయ్యా అని యాషువ మెస్సయ్యని ఈ స్త్రీ అడిగింది. అడిగితే యాషువ మెస్సయ్య ఏం చెప్పారంటే, నీ పెనిమిటిని తీసుకొని రా అమ్మా, నీ పెనిమిటిని తీసుకొని రా, నేను నీళ్ళు ఇస్తాను అని అంటాడు. అయితే అయ్యా నాకు పెనిమిటి లేడు, నాకు పెళ్ళి కాలేదు అంటే యాషువ మెస్సయ్య ఏమన్నారంటే, నిజమే చెప్పినవమ్మా. ఏమన్నారు? నిజమే చెప్పినవు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీవాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా యాషువ మెస్సయ్య మాట్లాడుతుంటే ఆమె అన్నది కదా, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను ఎరుగుదును. హల్లెలూయా. అమ్మా, ఎవరంట యాషువ మెస్సయ్య? ప్రవక్త. నీవు ప్రవక్తవని నేను ఎరుగుదునని ఆమె మాట్లాడుతున్నది. ఇక్కడ ఆమె దాహం ఏంటమ్మా?
అమ్మ ఆమె దాహం ఏంటి? ఏ దాహంతో ఉన్నది? పాపం అనే దాహంతో అల్లాడిపోతున్నది. ఈ స్త్రీ పాపం అనే దాహంతో అల్లాడిపోతున్నది. ఇక్కడ చూడండి, మందిరములకు వచ్చే మన అందరికి కూడా ఏ దాహముతో ఉన్నాము, ఏ దప్పికతో ఉన్నాము? ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా ఈ పస్కా పండుగలో పరీక్షించుకోవాలి. మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. రాత్రి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగినాం కదా కదా. అయితే మనలో ఏ దాహం ఉండాలి? మరి ఏ దాహం ఉండాలమ్మా? శరీర సంబంధమైన దాహము ఉండకూడదు, లోక సంబంధమైన దాహము ఉండకూడదు, పాప సంబంధమైన దాహము ఉండకూడదు. మనలో ఏ దాహం ఉండాలి? యావే తండ్రి కోసం రోషంగా బ్రతికే దాహం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం మించిపోకూడదు అంటున్నారు కాబట్టి ఒక ఉపమానం చెబుతాను. ఒక ఊరిలో ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఆయనకి సుమారు ఒక 30 సంవత్సరాలు ఉంటాయేమో, ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. అతనికి వివాహం అయింది. అతనికి 2 పిల్లలు. అయితే కొద్ది కాలంలోనే గొప్ప కుపీరుడైపోయాడట, గొప్ప ఆస్తిపరుడైపోయాడట. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకి జాబు ₹1,00,000 ఏమో జాబు, ₹1,00,000 జాబు. ఇలా కుటుంబం చాలా సాఫీగా సాగిపోతున్నది. ఏ కొరత లేదు ఆ ఇంట్లో, ఏ కొరత లేదు, ఏ కుదువు లేదు, అంత సమృద్ధే. ₹1,00,00,000 ఇల్లు ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? ₹1,00,00,000 ఇల్లు అంటే అంత మంచి ఇల్లు, మంచి జాబు, మంచి యవనస్తుడు, 2 పిల్లలు. ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఈ భర్త జాబ్కి వెళ్ళాడు. ఆయన జాబ్కి వెళ్ళిందని ఏమేం చేసిందంటే వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నది. మరి ఆయన ఎందుకో మధ్యలో ఇంటికి వచ్చేసరికి వేరే వాళ్ళ చెప్పులు వాళ్ళ ఇంటి ముందున్నాయి. అప్పుడే ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన వచ్చి ఏం చేసిండు? తలుపు కొట్టిండు. అమ్మా తలుపు కొట్టేసరికి ఆ స్త్రీ తలుపు తీసింది. తలుపు తీసి అమ్మాయి వినండి, గడగడ 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 వణికిపోతుంది. భర్తను చూసి గడగడ గడగడ వణికిపోతుంది. చెమటల దారలై కారిపోతున్నాయి. ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు అట్లా చెమటలు వస్తున్నాయి నీకు? ఏమైంది అని వాళ్ళ భర్త అడుగుతాడు. ఏం మాట్లాడట్లే. ఇంట్లోకి వచ్చేసరికి వేరే వ్యక్తి ఉన్నారు. వాడు ఎట్టకల్లా ఆయన్ని నెట్టేసి వెళ్ళిపోయిండు. వాడు బయటికి వెళ్ళిపోయిండు. అయితే ఆ స్త్రీని ఆ భర్త తట్టుకోలేక ఒక పెద్ద రాడు తీసుకొని తల మీద వేసి కొట్టిండు. తల మీద వేసి కొట్టేసరికి తలకాయ పగిలిపోయి అక్కడికక్కడే ఏమైపోయింది? చనిపోయింది. ఆ స్త్రీ ఏమైపోయింది? చనిపోయేసరికి ఏమో తల్లిదండ్రులు ఉంటారుగా, వాళ్ళు ఈయన కేసు పెట్టారు. ఏం చేశారు? స్టేషన్లో వేశారు. ఇక ఎవరున్నారు ఆ ఇంట్లో? మా పిల్లలు ఉన్నారు. అయితే అమ్మమ్మ వైపు వాళ్ళు ఏమంటున్నారంటే, మీ నాన్న నరహంతకుడురా, మీ నాన్న మంచోడు కాదురా, నా బిడ్డని చంపిండ్రా, నా బిడ్డని కడుపుని పెట్టుకున్నాడురా అని ఆ పిల్లల్ని చూడట్లే అమ్మమ్మ తాతయ్య పిల్లల్ని చూడట్లే. తర్వాత ఈ తండ్రి వైపు ఉంటారు కదా నాయనమ్మ తాతయ్య, వాళ్ళు ఏమంటున్నారంటే, మీ అమ్మ బజారుదిరా, నిన్ను పెంచితే నువ్వు కూడా అట్ట తయారవుతావు, అని వాళ్ళు కూడా పట్టించుకోలేదు. పట్టించుకోపోయేసరికి పిల్లలు ఏమైపోయారమ్మా? అనాథులైపోయారు. తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత జైల్లో నుంచి బయటకు వస్తే ఇంట్లో ఎవరూ లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, అంత శూన్యంగా ఉంది. ఆయన కూడా మందు దాగి చచ్చిపోయిండు. భర్త కూడా మందు దాగి చచ్చిపోయిందమ్మా. కుటుంబం అంతా ఏమైంది? చల్లా చెదిరైపోయి అల్లకొల్లలు అయిపోయి సమాధి చేయబడింది. దానికి కారణం ఎవరు? స్త్రీ, తల్లి. ఇంటిలో ఉన్న భార్య కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, కుటుంబాన్ని పాడు చేసుకోవాలన్నా ఎవరి చేతిలో ఉన్నది? ఎవరి చేతిలో ఉన్నది? ఒక స్త్రీ చేతిలోనే ఉన్నది. కనుక ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. తప్పకుండా ఆలోచించండి. ఈరోజు కుటుంబాన్ని కట్టుకోవాలి కానీ కుటుంబాన్ని పాడు చేసుకోకూడదు. కుటుంబాన్ని జ్ఞానవంతురాలు ఏం చేసిందంట?
తన ఇల్లు కట్టుకునిద్ది, 3 రాళ్ళు ఏం చేసిద్ది? ఓడబెరుక్కునిద్ది. మనం ఏ స్థితిలో ఉన్నాము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇల్లు కట్టుకునే స్థితిలో ఉన్నామా? ఇల్లు ఓడబెరుక్కునే స్థితిలో ఉన్నామా? మన పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే తల్లిదండ్రులుగా ఉన్నామా? మన పిల్లలకు శాపము తీసుకొచ్చే తల్లిదండ్రులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. యాషూవ మెస్సయ్య ఏ దాహం కలిగి ఉన్నాడో మనము కూడా అదే దాహము కలిగి ఉండాలి. ఆయన దాహాన్ని మనము తీర్చాలి. యాషూవ మెస్సయ్య దాహం ఏంటంటే, మనం అందరం ఎవ్వరం కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మన అందరము కూడా రక్షించబడి ఆయనతో యుగాలు ఉండాలి అన్నదే ఆయన దాహం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన అందరం కూడా యావే తండ్రి సన్నిధికి వస్తున్నాం. మనందరం నిండిపోతున్నది, చాలా సంతోషం. కానీ మన జీవితాలలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఎలాగున్నాము? ఏ దాహము కలిగి ఉన్నాము? దేనికోసం మన ఆరాటం? దేనికోసం మన పోరాటం? అమ్మా, దేనికోసం ఎలా బ్రతుకుతున్నావు? మనల్ని మనము ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనము విమర్శించుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. అప్పుడు మనము తీర్పులోకి రాము. అప్పుడు మనము తీర్పులోకి రాము. ఎవరు మిమ్మల్ని చెప్పరు. మీ ఇల్లు పాడైపోతుంటే ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేయరు. కనుక మన ఇంటిని కట్టుకోవాలి. మనం ఆత్మ సంబంధమైన దాహము కలిగి ఉండాలి. నువ్వు రక్షించబడినవు కనుక నీ పిల్లలు రక్షించబడాలి, నీ భర్త రక్షించబడాలి. అనేకుల రక్షణార్థమై మనం మొరపెడుతూ యావే తండ్రి కోసం బ్రతకాలి. యావే ఈ వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా.